ముందుగా మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు మల్లె ఈశ్వరరావు వడ్డెర, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్. ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే మా యువనేత, యువగలం అధినేత, విద్య విలువ తెలిసినటువంటి యువనేత నారా లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మాత్యులు పారదర్శకంగా డిఎస్సి, మెగా డిఎస్సి ఉద్యోగాలను భర్తీ చేస్తూ అనేక మంది, వేలాది మంది యువత జీవితాలకు అండగా నిలిచారు, ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఆయన విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే విద్యాశాఖ అంతటిలో కూడా పెనుమార్పులు తీసుకొచ్చారు. నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య, మరి పిల్లలు చదువుకునే పుస్తకాలలో గౌరవ చరిత్ర కలిగినటువంటి విలువైన నాయకుల యొక్క వారి యొక్క సంకల్ప ఉద్దేశాలను కూడా పుస్తకాల్లో పొందుపరిచారు. పిల్లల సంక్షేమం కొరకు తల్లికి వందనం స్కీమ్ అనేది నారా లోకేష్ గారి యొక్క ఆలోచనలో పుట్టినటువంటి పథకం. ఆ ఇంటిలో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలు చదువుకోవాలనే ఆశయంతో ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మా నాయకుడు నారా లోకేష్ గారు. బుద్ధి లేని వారు, మూర్ఖులు ఏదో ఒక విధంగా అబద్ధాల కోరుతో రాష్ట్ర ప్రజలకు ఒక సంకేతాలు, అంటే లేనివి చెప్పాలి, జరగనివి చెప్పాలనే దుర్మార్గ చర్యతో నిత్యము మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు గొడ్డల పార్టీ నాయకులు. ఈరోజు పేర్ని నాని అనే వ్యక్తి ఈ మెగా డిఎస్సి గురించి చాలా దుర్మార్గంగా మాట్లాడాడు, దుర్మార్గుడు. మరి ఈ పేర్ని నాని అనే వ్యక్తికి కళ్ళున్నాయా? లేదు, ప్రతిపక్ష హోదాలో కూడా లేకుండా వారి పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పినటువంటి సంగతిని వీళ్ళు మరిచిపోయారా అనేది ఒకసారి మేము గుర్తు చేస్తాం. మా నాయకుడు లోకేష్ గారు సవాల్గా చెప్పారు, అలాగే మా కూటమి ప్రజాప్రతినిధులు అందరం కూడా చెప్పాం. రమ్మన్నారు లోకేష్ గారు, చర్చకి రండి, ఈ డిఎస్సి గురించి ఏదన్నా అవకతవకలు జరిగినాయి అంటే ఎక్కడైనా ప్రజాక్షేత్రంలో నేను చర్చకి సిద్ధం అన్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు. మరి మీరు చర్చకు వస్తారా? రారు. ఎందుకు? మీరు చెప్పేది అబద్ధాలు, మీరు చెప్పేది మాయ మాటలు. మీ పార్టీ ఉనికిని లేదా మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఏ స్థితికైనా దిగజారుతారనేది ప్రజలు ఎప్పుడో గమనించారు. అందుకే మీకు ఇంత బుద్ధి చెప్పారు. ఆ నాయకుడు యువనేత నారా లోకేష్ గారు ప్రజాక్షేత్రంలో నేను ఎప్పుడు కూడా మీరు చేస్తున్నటువంటి దొంగ మాటల నిమిత్తం నేను సిద్ధంగా ఉన్నానని రమ్మని చెప్తే రావటానికి చేతగాని మీరు కూడా మాట్లాడే వ్యక్తుల పారదర్శకంగా ఉన్నతమైనటువంటి ఆలోచనలతో గత 5 సంవత్సరాల్లో మీరు మాట ఇచ్చి యువతను మోసం చేశారు. కానీ మా యువనేత నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక డిఎస్సి, మెగా డిఎస్సిని పారదర్శకంగా అమలు చేసి అనేక మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తే యువత ఉద్యోగాల్లో చక్కగా పనిచేస్తూ వారి విద్యాశాఖ అభివృద్ధిని చూసి ఏదైతే మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చిన్న బిడ్డలు మొదలుకొని, అంటే గవర్నమెంట్ స్కూళ్ళు, ప్రభుత్వ స్కూళ్ళు ఏనాడైనా మీ రాజకీయ జీవితంలో ఇక్కడ పిల్లల్ని చేర్చుకోవడానికి మాకు అవకాశాలు లేవు, ఇప్పటికే మాకు స్ట్రెంత్ ఎక్కువైందనే పరిస్థితులు వచ్చినటువంటి సందర్భాలు ఎవరైనా చూసామా? నేను ఈ సభాముఖంగా మీడియా ద్వారా మీ ద్వారా పేర్ని నాన్ని కావచ్చు, గొడ్డల పార్టీ నాయకులను హెచ్చరిస్తున్నాను. ఏనాడైనా ప్రభుత్వ పాఠశాలలో మా స్కూల్లో పిల్లలు ఫుల్ అయిపోయారు అనే విధానం మనం చూసాము. ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి పరుస్తూ పిల్లల సంక్షేమం కొరకు వారికి మంచి నాణ్యమైన భోజనం, నాణ్యమైన వసతులు, మరి బీసీ మంత్రివర్యులు సవితమ్మ గారు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అనేక గురుకుల పాఠశాలలు తీసుకొచ్చారు. మరి నిన్న చదువుల రంగాల్లో పిల్లలు 10th క్లాస్ దగ్గర నుంచి గురుకులాల్లో కావచ్చు, బీసీ హాస్టల్స్ లో కావచ్చు అఖండ విజయాలు సాధించారంటే అది యువనేత నారా లోకేష్ గారి యొక్క చొరవ అనేది మీడియా ద్వారా నేను ప్రజలకు విన్నపిస్తున్నాను. ప్రజలందరూ గమనించాలి. మీరు చూస్తున్నారుగా లోకేష్ గారు ఏదో ఒక టైంలో పిల్లలతో దగ్గరగా కూర్చొని
పిల్లల యొక్క వాళ్ళ చదువు గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఇంకా వారికి ఏమైనా అవసరాలనే కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ విధంగా కూటమి ప్రభుత్వం, మా యువనేత నారా లోకేష్ గారు ప్రజా సంక్షేమం కొరకు, యువత భవిష్యత్ కొరకు, విద్యార్థుల యొక్క సంక్షేమం కొరకు శ్రమిస్తుంటే ఈ దుర్మార్గులు గొడ్డల పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ దొంగ మాటలని ప్రజలు ఎక్కడా కూడా నమ్మరు. ఎందుకంటే మీరేంటో ప్రజలకు తెలుసు. ప్రజలు మీకు తీర్పిచ్చారు. మీరు రాజకీయ భవిష్యత్తు కూడా పనికిరారని మీకు చెప్పారు. మరి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మీ పార్టీ అధినేత కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇంతవరకు అసెంబ్లీకి వచ్చి కూర్చున్న దాఖలు లేవు. అంటే మీకు అధికారం ఉంటే అసెంబ్లీని ఎంజాయ్ చేస్తారు, అధికారం లేకపోతే అసెంబ్లీ పట్టదు, ప్రజలు పట్టదు. కానీ ప్రజాక్షేత్రంలో మేమంటూ ఉన్నామని మాయ మాటలు, లేనిపోని ఆరోపణలు చెప్పడానికి మాత్రం గొడ్డల పార్టీ నాయకులు ముందుంటారు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాలు గమనించండి. ఇకపోతే దొంగ రమేష్, జోగి రమేష్. ఈ జోగి రమేష్ కోడలంటే కూతురుతో సమానం అని మన తెలుగు వారందరూ కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తారు. మరి కోడల్ని చిత్రహింసలు పెట్టి, బాధలు పెట్టి ఆ అమ్మాయిని చంపటానికి అనేక ప్రయత్నాలు చేశారని చెప్తుంటే దుర్గమ్మ గుడి దగ్గర ఏలేదో అవన్నీ చెప్తున్నాడు. నీ ఒక ఆడబిడ్డ నీ మీద అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంటది? తన కాపురం బాగుంటే బ్రహ్మాండంగా కాపురం చేసుకుంటది. కోడల్ని, ఆడబిడ్డలకి విలువీయకుండా తల్లిని, చెల్లిని గెంటేసినటువంటి సిద్ధాంతాల మీద ఉన్నటువంటి పార్టీ వైకాపా నాయకులు. ఈ జోగి రమేష్ గారు అన్యాయం జరిగిందా అంటాడు, అదంటాడు. కుటుంబానికి న్యాయం చేయటం చేతగాని వ్యక్తులు కూడా ప్రజాస్వామ్యంలో మాట్లాడుతున్నారంటే అది చాలా బాధాకరమైనటువంటి విషయం. వీటన్నిటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మా నాయకుడు యువనేత నారా లోకేష్ గారు చెప్పిన మాటకి ఆయనైనా, కూటమి నాయకులైనా ఎక్కడికైనా అందరం సిద్ధంగా ఉన్నాం. ప్రజాక్షేత్రంలోకి రండి. మెగా డిఎస్సి అనేది పారదర్శకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి కూటమి ప్రభుత్వం. మేము ఎప్పుడు కూడా చర్చకి సిద్ధమని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.